హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎల్బీనగర్ రవిశర్మ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రైట్, ఎన్ఐఏ ఉదయం నుంచి కూడా పలు ఇళ్లలో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా వరవరరావు వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంట్లో సోదాలు జరగడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో వచ్చినటువంటి నిఘా నేత్రం దృష్ట్యా ఎన్ఐఏ సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో ఎన్ఐఏ సోదాల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇంకా ఎంతసేపు సోదాలు జరిగే అవకాశం ఉందనే దాని గురించి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే 2 చోట్ల ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ గోపాల్ ఇంట్లో కూడా వేణుగోపాల్ ఇంట్లో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎన్ఐఏ సోదాలు అయితే నిర్వహిస్తుంది. మొత్తానికి వీళ్ళతో ఏదైతే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై మొత్తం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్ఐఏ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లు కూడా మనకి తాజాగా సమాచారం అయితే అందుతుంది. మరోవైపు ఎల్బీ నగర్ లో రవిశర్మ ఇంట్లో సైతం కూడా ఈ ఎన్ఐఏ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక 2 బృందాలు ఏదైతే హయత్ నగర్ అలాగే ఎల్బీ నగర్ లోని వాళ్ళ నివాసాల్లో అయితే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే మావోయిస్టులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.